ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. సమస్యలపై వచ్చిన వినతి పత్రాలు స్వీకరించారు. సముద్రంలో వేటకు వెళ్లే బోటులకు అమర్చే గమనాన్ని నిర్ధారించే ఎలక్ట్రానిక్ మిషన్లు మత్స్యకారులను పంపిణీ చేశారు. భూ రిజర్వే రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలకు చేరుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి మొక్కలు నాటి ఇంటర్మీడియట్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో ఎక్కువగా రెవెన్యూ సమస్యలపై వినతి పత్రాలు వచ్చాయి. భూ రిజర్వే రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి మత్స్యకారులకు ట్రాన్స్పాండర్ మిషన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్ గారు నేను ఈ యొక్క ప్రజా దర్బారు పెట్టడం జరిగింది. ఆ ప్రజా దర్బార్లో ఎంఆర్ఓ ఆఫీస్కి 63 మంది ప్రజా దర్బార్లో అప్లికేషన్ ఇచ్చారు సార్. అవి ఏమయ్యాయో అక్కడైతే ఆన్లైన్లో మాత్రం క్లియర్ అయినట్లు వస్తుంది. కానీ ఇది ఒకసారి ఏమయ్యాయో తీసుకోండి. అలాగే పోయినసారి ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో పరిష్కారం అడిగారుంటే మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ గారికి ఇచ్చేస్తాం. వాళ్ళని ఉంటే మాత్రం నేను మాట్లాడతాను రమ్మని చెప్పుకోవడం తెలియజేస్తున్నాను. అట్లాగే అధికారులకి అలాగే మా పార్టీ లీడర్స్ అందరూ కూడా ప్రజలు ఇచ్చిన అర్జీలు పరిష్కారం అయ్యా లేదనేది మీరు కూడా పర్యవేక్షించాల్సిన అవసరం కూడా మీ అందరి మీద ఉంది. ఏదో ఎమ్మెల్యే వచ్చాడు, ఎమ్మెల్యేకి ఒక అర్జీ ఇచ్చేసాడు, ఎమ్మెల్యే ఎంఆర్ఓకి చేయించాడు అంటే కుదరదు. ఆ అర్జీ మీద పరిష్కారం అయిందా లేదా మనం చేస్తేనే ఈ ప్రజా దర్బార్కి ఒక విలువ ఉంటుంది. అట్లాగకుండా ఊరికే రాజకీయ నాయకులుగా రాజకీయాల కోసం ఇది ప్రజా దర్బార్ పెడితే ప్రజలకి ఉపయోగం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎంతోమంది పేద ప్రజలు మనం నమ్మి ఒక అర్జీ మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారులు దాన్ని పరిశీలించాలా. న్యాయం అయితే ఖచ్చితంగా పరిష్కరించండి. ఒక ఇబ్బందులు ఉంటే వాళ్ళు చెప్పండి, అమ్మా ఇది వీలు కాదు ఇది రాదు అని చెప్పకుండా మళ్ళీ ఇచ్చిన వాళ్ళే మళ్ళీ అర్జీలు ఇస్తుంటే నిజంగా దారుణమైన పరిస్థితి. నేను మళ్ళీ కొత్త ఎంఆర్ఓ గారు ఇచ్చాను కాబట్టి ఎంఆర్ఓ గారు అలాగే ఎంపీఓ గారు కూడా చెప్పండి.